ఒకటి బేతేల్, రెండు దక్షిణ రామోతు, మూడు యాతీరు, మూడు గ్రామాలు. ప్రేమికులారా 13 గ్రామాల్లో మొదటి 3 గ్రామాలకి ఆ కొల్ల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని అంతా ఏం చేశారంటండి, పంచుతూ వచ్చాడు. ప్రేమికులారా అలా దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాద సూచన వారందరికి ఇచ్చాడంట. దేవుడు నాకు ఇచ్చాడు, అది ఈ 13 గ్రామాలకి ఏంటంట ఇచ్చేస్తానని ఆ 3 గ్రామాలకి పంచిపెడుతూ, ప్రేమికులారా తక్కిన గ్రామాలకు పంచిపెట్టి ఆ 3 గ్రామాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో ఈరోజు మనం అందరం వినబోతున్నాం. అలాంటి వారికే పర సంబంధమైన ఆశీర్వాదాలు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆ ఆశీర్వాదాలకు నిన్ను పాత్రుడుగా చేసి ఈ 3 అనుభవాలు నీలో ఉంటే, ఈ 3 అనుభవాలు నీలో ఉంటే నిన్ను కూడా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన ధన నిధిలో నుంచి నీకు చెందాల్సిన భాగం కూడా ప్రభువునికి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వినండి, లోకానికి ఎందుకు చెప్పాలా, వచ్చింది కొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైన దీవెనలే రాయబడి ఉంటాయి. ఎక్కువ ఏ దీవెనలు, భౌతిక సంబంధమైన దీవెనలు రాయబడవు. మిగతా ఏ దీవెనల కన్నా కొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలతోనే రాశాడు. అంటే ఆ దీవెనలతో భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ముడిపెట్టాడు. నీకు అర్థంగా, మొదటిగా నా నీతిని, అప్పుడేమన్నాడు, దేంతో ముడిపెట్టాడండి, దేంతో ముడిపెట్టాడు? 2 నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయములో నువ్వు ముందేమవ్వాలి, నువ్వు దీవించబడాలంటే ముందు ఆత్మ ఏమవ్వాలి, అప్పుడు వర్ధిల్లుతున్నా కూడా అన్ని విషయాలు ఏమవుతావు, నువ్వు వర్ధిల్లుతావు. విశ్వాసం ఉంచు, అది పర సంబంధమైన మాట. ఆ దేవుడు ప్రేమికుల ఆత్మ సంబంధమైన మాట. విశ్వాసం ఉంచు, విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా ప్రేమికుల అద్భుతమైన కార్యాలు చూస్తారు. ఇలా చెప్పుకుంటూ ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో భౌతికంగా అనుభవించాలంటే ముందు ఆధ్యాత్మికమైన రిలములో, స్పిరిచువల్ రిలములో నువ్వు చాలా ధనవంతుడుగా ఉండాలి. భౌతికంగా కాదు, ఈ ఉంటాయి పోతాయి, ఇది శాస్త్రం కాదు, ఈ ఉంటాయి పోతాయి, ఈ డబ్బు, ఈ పరపతి, హోదా, పలుకుబడి, అంతస్తులు అన్ని పోతాయి. ప్రేమికులారా, నీ నా జీవితంలో దేవుడు కోరుకున్న ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన అనుభవాలు గనక ఏ వ్యక్తిలో ఉంటే వ్యక్తి ఎంత కడు పేదవాడైనా దేవుడి దృష్టిలో గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, సమృద్ధి కలిగి జీవిస్తున్నవాడు, సంతృప్తిగా బ్రతుకుతున్నవాడు, సమాధానంగా బ్రతుకుతున్నవాడు, దీవెనకరంగా బ్రతుకుతున్నవాడు. ఏ అనుభవాలు ఉన్నప్పుడు, ఏ అనుభవాలండి? ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక అనుభవాలతో నీ జీవితం ప్రతి బ్లెస్సింగ్ నా దేవుడు టైప్ చేశాడు. అవి చెయ్యంగానే ఏం కావాలి, మనకి ఏం కావాలండి? కావాలి, అన్ని రావాలి, వచ్చేయాలి, పట్టిందల్లా బంగారం అయిపోవాలి, ఏం చేసిన సఫలం ఎట్టయితే. అరే దేవుడు చెబుతున్న విధానం నీకు వాక్యం ద్వారా ప్రభు చెబుతున్నప్పటికీ, నాతో చెబుతున్నప్పటికీ మనం దాన్ని పక్కకు పెట్టి నీ అంతటి నువ్వు ఏదో చేయాలని ప్రయత్నం చేసి ఏదో పైకొద్దాం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. ఒకటి బేతేల్, చెప్పండి, అండర్లైన్ చేసుకుని బేతేల్ చెప్పండి. ఏం పేరాడా? బేతేల్. అబ్బా, ఏంటి ఈ బేతేలుకున్న ప్రత్యేకత ఏంటి? ఈ ప్రాంతంలో జరిగింది ఏంటి? ఈ ప్రాంతానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అని ఆలోచన చేస్తే తలపైకి ఎత్తండి సంగమ. ఎక్కడ జరిగింది అసలుకి? ఈ బేతేల్ అనే పేరు ఎవరు పెట్టారు? యాకోబు. వెరీ గుడ్. ఎప్పుడు? ఆదికాండం 8వ అధ్యాయం, ఇంటికి చదువుకోండి. తండ్రి ఇంటి నుంచి బయటకు వస్తాడు, బెర్షెబా నుండి హారానుకు బయలుదేరతాడు. మధ్యలో చీకటి పడిపోయింది, ప్రయాణం ముందు కొనసాగదు. ఆ రాత్రి ఏం చేయాలో తెలవనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక పడేసిన రాయి ఉంటే ఆ రాయిని తలగడగా చేసి ప్రేమికులారా ఎప్పుడు తెలవని ఒక కొత్త అనుభవాల నుంచి యాకోబును ప్రభు నడిపిస్తున్నాడు. ఎప్పుడు చూడని అనుభవాలు, ఎప్పుడు పొందుకోని అనుభవాలు, ఎప్పుడు ప్రేమికులారా చూడనటువంటి ఆ ప్రత్యక్షతలు యాకోబు జీవితంలో ఆ రాత్రి చీకటైనందుకు, పొద్దుగూకినందుకు, ప్రయాణం ముందుకు కొనసాగనప్పుడు 1,00,000 ప్రశ్నలతో, భయంకరమైన భయముతో, బిక్కుబిక్కుమంటూ 1,00,000 కేయాస్తో, ప్రాబ్లమ్స్తో ఆ పరిస్థితుల్లో పడుకుంటే
పడుకున్న స్థలము దగ్గరికి పరలోకం తెరవబడింది ప్రేమికులారా. పెద్ద నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఏం చేయబడుతున్నాయి? ఎక్కుతూ ఆ కొన నుండి ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీకు చెప్పిందంతా నెరవేరుస్తాను. నీ పట్ల ఏ చిత్తం ఉందో అది నెరవేర్చబడేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను యాకోబు అని దేవుడు అతనితో మాట్లాడితే, ఆ మాటను బట్టి తెల్లవారు లేచినాక ఆ స్థలానికి పెట్టిన పేరు ఏంటంటే బేతేలు. అంతకుముందు ఆ ఊరు పేరు ఏం పేరు? అంతకుముందు ఆ ఊరు పేరు ఏం పేరు? మీరంతా బైబిల్ పండితులు, మీరు చాలా వందనాలు. బెర్షెబా కాదు, లూజు. ఏం ఆ బేతేలుకున్న అంతకుముందు పేరేం పేరంట? లూజు అంటే ఏంటి? మైండ్ లూజు. ఆ లూజు కాదు, ఆ ఊరు పేరు ఏంటంట? లూజు. లూజ్ అనగా వ్యతిరేకత. ఆ ప్రాంతములో ప్రభు దర్శించినందుకంట యాకోబు గమనించండి, ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ప్రేమికులారా బేతేలుగా మార్చి అన్నమాట ఏం చెప్పాలా? ఇది దేవుని మందిరం. బేతేలు అనగా ఏంటంటే దేవుని మందిరం. ఇది పరలోకపు గవిని. గవిని అంటే ఏంటి? గేట్. గవిని అంటే ఏంటి? గేట్. అంటే పరలోకపు గవినికి వెళ్ళటానికి సంఘమే ద్వారము. ఏంటంట? పరలోకపు గవిని అంటే గవిని అంటే ఏంటమ్మా? గేట్. ఇప్పుడు ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి ఆ పేరు పెట్టాడు. అంటే గమనించండి, దేవుడు తన ఇల్లుగా చూస్తున్నాడు దాన్ని. దేన్ని? బేతేల్ని తన ఇల్లుగా చూస్తున్నాడు. మందిరం దేవుని ఏంటంట? చెప్పండి. మందిరం ఏంటంట? దేవుని. చెప్పండి, దేవుని ఇల్లు. హల్లెలూయా. ఇవి నేను తలపైకి ఎత్తాను. మీ అందరికి ఇల్లు ఉన్నాయా? అందరికి ఉన్నాయి ఇల్లు? ఉన్నవారు స్తోత్రాలు చెప్పండి. సొంత ఇల్లు. నేను చాలా సంతోషిస్తా. ఇక్కడ రాకముందు అద్దింట్లో ఉన్నారు, ఇప్పుడు వచ్చినాక ప్రతి ఒక్కరు స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు దీవిస్తున్నాడు. పరిచర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఎవరిని విడిచిపెట్టట్లే ప్రభు. ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు వ్యర్థంగా పోవట్లే. నువ్వు రాకపోగొట్టుకున్నావు కానీ మానక జరుగుతున్న, విడవక చేయబడుతున్న ఎక్కడో ఒక చోట ప్రార్థనలు ఈ రోజు నీ సొంతంగా స్వయంగా రాలే. నీకు వచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు బయట విర్రవీగినా అవి దేవుడి దృష్టిలో చలామణి కావవి. ప్రభు నీకు ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నబట్టే. చెప్పండి, మందిరానికి వచ్చి నష్టపోయాను చేద్దాం ఒకసారి. పొరపాటుగా అప్పటికి అన్నారు మా వాళ్ళు, బాప్టిజం వద్దని తీసుకున్న నష్టపోయిన చేతులు ఒకసారి. ఉన్నారండి ఎవరైనా? మరి ఏమైంది నీ బుద్ధి? ఏమైంది నీ ఆత్మీయత? ఏమైంది దేవుడితో నువ్వు చేసే సహవాసం? ఎక్కడికి పోయింది ప్రార్థన అనుభవాలు? ఎక్కడికి పోయింది మొదటి పడుదల? ఎక్కడికి పోయింది ఆతృత? నీరు గారిపోయింది. ఇట్లా మాట్లాడితే అర్థమైంది వాక్యం. ప్రేమ చెబితే, నవ్వుకుని చెబితే అయ్య గారు నవ్వుతాండి, మేము కూడా నవ్వుతే అర్థం కాదు వాక్యం. ఎక్కది కూడా నవ్వుకుంటూ వాక్యం విన్నారా? ఏం ఎక్కదు నీకు. నాకు వచ్చిన అయ్యగారు బాగా చెప్పింది. ఏంటిది? ఎందుకు? 2 జోకులు వేసి నవ్వించి కవ్వించారు కదా. అబ్బా వాక్యం చెప్పిండి అంటుంది. గట్టిగా ఘాటుగా చెప్పితే ఏం చెప్పిండేమో అంతే ఉంటుంది. బతుకులు సరిదిద్దుకునే మాటలు వాక్యం ద్వారా నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎప్పుడు మనకి ఏంటంట? గొంతు కోసేయి, పీకలు కోసేయి, నవ్వించేవి, కవ్వించేవి, ఈ బాగుంటాయి మనకి. మీకు కాదు, క్రైస్తవులు. హల్లెలూయా. మీరు అనుకుంటారు మమ్మల్ని అయ్యగారు మళ్ళీ బయట మిమ్మల్ని మరి ఎవరు అంటారు? మరి ఓ టైం అయిపోయిందిగా. మంచి వాక్యం నడిపింపు ఉంది నాకు ఈరోజు. వినగలుగుతా 4 గంటలు చెప్తా. ఉంటారా? వద్దులేండి. ఇక చల్లగానే ఉంది వాతావరణం. అదే ఎండాకాలం అయితే కథమేగా. హల్లెలూయా. అందరికి ఇల్లుందా? వెరీ గుడ్. ఇల్లు లేని వారు కూడా తాపత్రయపడతారు. మాకేముండాలని? ఇల్లు ఉండాలని. మేము ఇల్లు కట్టుకోవాలని మా కొరకు ప్రార్థన చేయండి. స్థలం కొనుక్కున్నాం కానీ స్థలం ఎవరో కొనుక్కుంటే వచ్చే సంవత్సరం కాదు ఇల్లు కట్టుకుందరు కాక. ఇల్లు లేకపోతే గవర్నమెంట్ ఉంచైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీకు రావాల్సిన ఇల్లు వచ్చును కాక.
ఆమె చెప్పుకున్నారా జరిగిపోతుంది. ఇక్కడ నుంచి ఏం చెప్పినా ఏమన్నా సుప్రీంకోర్టులో జడ్జి సంతకం పెట్టిన దానికంటే ఎక్కువ ఇక్కడ నుంచి పలికితే బిల్లు పాస్ అయినట్టే. సేవకుల మాట ఏం చేస్తారు దేవుడు? హల్లెలూయా. అందరూ సొంత ఇల్లు ఉంది, అంతేగాని ఇల్లుండి బయట చెట్టు కింద ఉండేవాళ్ళు. ఇల్లున్నా కూడా చెట్టు కింద ఉండేవాళ్ళరా? ఇల్లుండి కూడా చెట్టు కింద తాడి చెట్ల కింద ఉండేటోళ్ళు ఉన్నారా? ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి మతి భ్రమించింది అంటారు. 2, ఆ ఇంట్లో దయ్యాలు ఉండొచ్చు, అందుకని భయపడి ఆ ఇంట్లో ఉండట్లేదు అంటారు. ఆ ఇల్లు నీ ఇంటి అడ్రస్గా మారింది. ఆ ఇంటి అడ్రస్ నీ పాన్ కార్డులోకి వస్తుంది, నీ ఆధార్ కార్డులోకి వస్తుంది, నీ బ్యాంకు పుస్తకంలో అడ్రస్ వస్తుంది. కొరియర్ కూడా ఏదైనా పంపించాలంటే ఎక్కడి నుంచి ఎవరైనా ఆ ఇంటి అడ్రస్ ఏంటంటే అదే ప్రామాణికం. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉంటున్నావు, నువ్వు కట్టుకున్నావు ఇల్లు, ఆ ఇల్లు నీది కాబట్టి నువ్వు ఉంటున్నావు. యేసయ్య కూడా తన ఇల్లును కట్టుకున్నాడంట, తను కూడా నిర్మాణం చేసుకున్నాడంట. ఏంటి ఆయన కట్టుకున్న ఇల్లు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనమే ఆయన ఇల్లు అనే మాట, ఒక్క మాట చెప్పండి. మనమే చెప్పండి, మనమే. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన కూడా ఇల్లును కట్టుకున్నాడంట. ఆ ఇల్లు, ఆ నిర్మాణం ఎక్కడ జరిగింది అని అంటే అక్కడ రాయబడిన మాట, నువ్వు నేను మనమే ఏంటంటే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే ఆయన ఇల్లు ఎవరంటే రక్తములో కడగబడిన వారు, ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి వారు, ఆయన రక్తము చేత ప్రేమికులారా ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు ఆయన ఇల్లుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు గురించి పౌలు ఇంకా చక్కగా అంటాడు, చెప్పాలా? నీ హృదయమే దేవుని ఆలయము గనక నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు గనక బట్టి నువ్వు నీ సొత్తు కాదు కాబట్టి నీ దేహము ద్వారా దేవుని ఏమన్నాడు చెప్పాలా? మహిమపరచమన్నాడు. 1 కొరింథీ 6:19 ఉంటది. అంటే నువ్వు దేవుని ఇల్లని నువ్వు భావిస్తున్నప్పుడు నీ దేహము ద్వారా ఎవరిని మహిమపరచాలి చెప్పండమ్మా. నువ్వు దేవుని ఇల్లని నువ్వు భావిస్తున్నప్పుడు, నువ్వు దేవుని ఇల్లని పిలువబడుతున్నప్పుడు, నువ్వు దేవుని గృహమని పిలువబడుతున్నప్పుడు నీ శరీరము ద్వారా ఎవరు మహిమపరచబడాలి చెప్పండి? ఎవరు మహిమపరచబడాలంట? దేవుడు మహిమపరచబడాలి. దేవుడు ప్రేమికులారా ఘనపరచబడాలి. మహిమపరచబడుతున్నాడా? పరీక్షించుకో, నన్ను నేను పరీక్షించుకుంటా. ఎంతవరకు నీ ద్వారా దేవుడి నామం డ్యామేజ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయి. బైబిల్ చెప్పాలా? మందిరాన్నే లెక్క దేవుడు చాలా కోపించి చెప్పిన మాట ఏం చెప్పాలా? ఎవరనంటండి? దేవాలయమును దేవుడు ప్రేమికులారా కోపించి అన్న మాట ఏం చెప్పాలా? అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొరడా జులిపి అక్కడి నుంచి బయటికి బహిష్కరించి ఆ దేవాలయం పడగొట్టు అన్నాడు. భౌతికంగా కట్టిన మందిరమును గురించి అంత సీరియస్గా దేవుడు ప్రేమికులారా నేను దాంట్లో ఉండనని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరిని బహిష్కరించినప్పుడు స్వయంగా తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ప్రేమికులారా విమోచించుకున్నటువంటి నిన్ను ఆయన ఇల్లుగా చేసుకున్నాక నీ దేహాన్ని గనక నువ్వు పాడు చేస్తున్నావా? నీ హృదయం అనేటువంటి ఆలయమును పాడు చేస్తున్నావా? బైబిల్ ఒక మాట చెప్పకూడదు. ఏంటా మాట? నెక్స్ట్ వారిని ఏమన్నాడు దేవుడు? దీవిస్తానడా? హల్లెలూయా. ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చేతులెత్తాము. బాప్టిజం తీసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాను. చేతులు తీసుకోకుండా ఉన్నాను. చేతులు ఎత్తండి. బాప్టిజం ఓకే, యువర్ కమింగ్. మీరు ముందుకు వస్తున్నారు బాప్టిజానికి. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం విని బాప్టిజం తీసుకున్న వాళ్ళు లవోదియ సంఘంతో చెబుతూ ఉంటాడు ప్రభు, నేను హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఏం చేస్తున్నాను? తడుచున్నాను. ఎవరైతే నా స్వరం వింటాడో వారి లోనికి వస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడికి చాలా మంది చాలా సంవత్సరాలు వస్తున్నారు. రక్షించబడ్డ వారు వస్తున్నారు, రక్షించబడిన వారు వస్తున్నారు. అనేక సార్లు నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి ప్రభు ఎన్నోసార్లు ప్రేమికులు నీతో ప్రభు మాట్లాడలేదండి. గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మాట నేను ఈ రోజు వరకు సంధిస్తూనే ఉంది. నీ జీవితాన్ని క్రమపరుచుకోమని చెబుతూనే ఉంది. నీ నా బ్రతుకును మార్చుకోమని చెబుతూనే ఉంది. మన జీవితాలు సరిగ్గా లేవని చెబుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి దేవుడు తడుతూ ఉన్నా నిమ్మకి నీరెత్తినట్లుగా
నా దాదులే అన్నట్లుగా, చీమ గుట్టినంత కూడా నొప్పి లేనంతగా, గేచ్చగా ఎట్టబడదట్లా ఆ రక్షణ అనే ముసుగులో అన్ని అవమానాన్ని కలిగించే కార్యాలు చేస్తున్నావా? అది దేవుని ఇల్లుగా పిలువబడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాలని ఇష్టపడుతున్నాడు చెప్పండి. ఒక చిన్న పిల్ల అంటండి, మమ్మీ ఇక్కడ చేయి పెట్టుకుంటే లబ్డబ్ లబ్డబ్ అంటాను మమ్మీ, ఏంటిది నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్ల సెకండ్కి 72 సార్లు కొట్టుకుంటా సార్. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుండే? నిమిషానికి ఎన్నిసార్లు? 72 టైమ్స్ కొట్టుకుంటుంది. ఏంటమ్మా నాకు భయం వేస్తుంది. ఏంటది అంటే ఆమె స్వార్థగా మలిచింది ఆ మాట. అమ్మా ఏం లేదు నాన్న, యేసయ్య నీ హృదయాన్ని తడుతున్నాడు, నువ్వు ఆయన హృదయంలో ఏం చేయాలని, చేర్చుకోవాలని తడుగుతున్నాడని ఆ మాట సువార్తగా మలిచిందంట. ఆ మాట చిన్న పిల్లలు చిన్నతనం మంది నాటపడదంట. ప్రేమికులారా, యవన కాలం కూర్చే రక్షించబడిందంటండి. అద్భుతమైన పాత్రగా వాడబడిందంట. దాని గురించి ఇప్పుడు మళ్ళీ విషయాలను చెప్తాను. గమనించండి, నిన్ను నన్ను ఎన్నోసార్లు ప్రభు తడుతున్నాడు. ఎన్నోసార్లు నీ జీవితం బాగలేదని ప్రభు నాతో మాట్లాడు, మీ అందరితో మాట్లాడు. ఎందుకు చెప్పాలా? నువ్వు మహిమ దేవ. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు మీరు అంటారు అందరు ఎక్కడున్నారు? పైన ఉన్నాడు అంటారు. అనుకుంటారా? పైన ఉన్నాడులే. ప్రేమికులారా, నిర్మోమాటంగా కళాఖండిగా నొక్కి ఒక్క నుంచి ప్రేమికులారా చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయం అనే ఆలయంలో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీతోనే ఏంటంట ప్రేమికులారా కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రేమికులారా, మనతో ఉన్నాడు ఆయన, మనలో ఉన్నాడు ఆయన. దేవుడు అనేటువంటి వాడు కొండల మీద ఉన్నాడు. లోకములు అన్నిలోకున్న ఆ పిచ్చి ఆ ప్రేమికులారా భ్రమ ఏంటంటే ఆ కొండల మీద ఉన్నాడు. ఆ దర్శనాన్ని కోసం పోతున్నాం. సావైనా బ్రతికైనా ఏం కాదు, జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దైవ దర్శనం పొందుకోవాలని చాలా మంది మధ్యలోనే చనిపోతున్న వారు సరస్సుల్లో ఉన్నారని, గృహంలో ఉన్నారని, ఎక్కడెక్కడికో ఈ నెల బాగా భక్తి ఎక్కువైపోయింది. ఈ 2 నెలలు బాగా భక్తి ఎక్కువ చేస్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో ప్రేమికులారా దర్శనం చేసుకోవడానికి వెళ్తూ వస్తూ ఉంటారు. టీవీలలో రకరకాల బాబాలు వచ్చారు. రకరకాల మేము దేవుళ్ళం అని చెప్పుకున్నారు. ఒక అతను ప్రేమికులారా ఫ్యాన్ బాబా అంట. ఫ్యాన్ బాబా. ఏ బాబా? ఏ బాబా అంటండి? ఏ బాబా? ఫ్యాన్ బాబా అంట. అంటే ఆ తిరుగుతున్న ఫ్యాన్ ఏం చేస్తారంటే, అటు 4 భక్తులు ఉంటారు, లేకపోతే ఇట్లా పట్టుకొని ఆపుతారంట. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనను దర్శించుకోవడానికి మా జీవితం పావనమైద్ది. ఆ ఫ్యాన్ ఆపుతాడు, నీ జీవితం కూడా ఆపుతాడు. పోతే దరిద్రం పోయిద్ది. అరే చిన్న పిల్లగాడు ఫ్యాన్ బంద్ చేయడం పని చేయరా? చిన్న పిల్లగాడు అరే పోయి ఫ్యాన్ బంద్ చేయరా అని అంటే మా జోయల్ అంటాడు ఫ్యాన్ బంద్ చేస్తాడు. ఇక ఆయన ఫ్యాన్ ఆపగానే అబ్బో ప్రపంచంలో గొప్ప వింత. ఎక్కడ మేమేంటంటే చూడలే, అన్ని మహత్యాలు ఇతనిలోనే ఉన్నాయని ఎగేసుకొని యూట్యూబ్లో చూడండి, మీకు అర్థమైంది. నిజ దేవుడు నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. అసలు నేను విడిచిపెట్టట్లే. అసలుకేనా నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ నీతో ఉంటున్నాడు సంఘం. ఇప్పుడు నీలో ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఎవరుంటారు? ఉన్నాడని చెప్పి కొంచెం జాగ్రత్తగా బతుకుదాం. మందిరంలో దూతలు, ఇంట్లో ఏంటంట చెప్పండి. మందిరంలోనేమో ఏంటంట దేవదూతలు, బయట కొంచెం అసలు వ్యత్యాసం ఉందా చూడండి ఒకసారి. మిమ్మల్ని మీరు నన్ను చూసుకుంటా. నాదైతే లేదు. బయట ఒక జీవితం, నాది ఇక్కడ ఒక జీవితం. నాదైతే లేదు. మీదుందా? అందుకే దీవించబడట్లే మనం. యోబు యథార్థతను విడిచిపెట్టమని తన భార్య చెప్పాలండి. తన స్నేహితులు కూడా బయటట్టున్నాడు, ఇంట్లో కూడా ఏంటంట యోబు అలానే ఉన్నాడు కాబట్టి పోగొట్టుకుంది కూడా మళ్ళీ తిరిగి 2 అంతలుగా వచ్చి. అరే నక్కకి నాగలు తేడా ఉంటుంది ఇక్కడున్న జీవితాన్ని బయట ఉన్న జీవితానికి. అసలు పొంతనే ఉండదు. అసలు నువ్వేనా అన్నట్టు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపించింది నాకు. అసలు ఎందుకు ఆ జీవితం
ఎవరున్నారని భయపడు. లోన ఎవరున్నారండి? ఎవరున్నారు నీలో? ఎన్నిసార్లు చెప్పలేదు పరిశుద్ధాత్మను దుఃఖపరచమాక? ఎన్నిసార్లు దేవుడు? ఎన్నిసార్లు మీలో ఉన్న ఆత్మను ఆర్పమాకని అనలేదు? ఎన్నిసార్లు మీతో ప్రభు ఆత్మను దయచేసి తిరుగుబాటు చేయమాకని చెప్పలే? బేతేలు అనగా ఏంటంటే చెప్పండి. బేతేలు అనగా ఎవరది? నువ్వే. నీలో ఉన్నాడని కడు భయంతో భక్తి చేస్తూ, జోసెఫ్ భయంతో భక్తి చేస్తూ చక్కటి విధానాల్లో మన జీవితాన్ని రాణించుకుంటూ, కుటుంబంగా దేవుళ్ళో చక్కగా మన విధానాన్ని నడిపించుకుంటూ, మన పిల్లలు మనం ప్రేమిటులారా, ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఏంటంట గమనించండి ప్రేమిటులారా, బ్రతుకు అని గ్రహించి ఎక్కడో పడి చెడు తిరుగుతున్నటువంటి నిన్ను ప్రేమిటులా నిలబెట్టి ప్రభు బలపరిచిన విధానాన్ని బట్టి ప్రభు యొద్దకు వచ్చినాక గత జీవితంలో చేసినవన్నీ ప్రభు క్షమించేస్తాడు. కానీ ఒక్కసారి ఆయన ఆలయముగా మార్చబడ్డాక దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితాలు మాత్రమే కలిగి నడిపించబడాలి. అలాంటి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సంఘములో ఉండునుగాక. రెండవది మందిరం ఏంటి చెప్పాలా? సంఘం. చెప్పండి. మందిరం నువ్వు, రెండు మందిరం ఏంటంటే సంఘం. ఇక్కడ కూర్చున్న వారందరూ వివిధ కులాలకు చెందినవారు, వివిధ మతాలకు చెందినవారు, వివిధ అభిరుచులకు చెందినటువంటి వారు, వివిధ ప్రేమికులారా అన్యుల కుటుంబాలు వచ్చినటువంటి వారు. ఇక్కడ ఒక్క సంఘముగా సమకూర్చింది ఎవరో? సంఘముగా ఇంతమందిని సమకూర్చింది ఎవరో? రాజకీయ నాయకులా? సైంటిస్టా? ఎవరండి ఇక్కడ కూర్చోబెట్టింది నిన్ను? గట్టిగా చప్పలు కొడి దేవుడు నామమును మహిమపరచాలి. All glory be to God. Hallelujah. సంగమా గమనించాలి. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర రాకపోతే ఎక్కడ బార్ షాపులు ఉండవు, ఏ సినిమాల దగ్గర ఉండవు, ఏ భయంకరమైన లోక కార్యాలు మునుగుతూ తెలుతూ ఉండవు. ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండేవాడు ఇక్కడికి తీసుకొచ్చింది. సగర్వంగా చెప్పాలి నా దేవుడని. ఎవరో పిలిస్తేనే రాను, నువ్వు ప్రభు ఆకర్షిస్తేనే ఒక వ్యక్తి ప్రభు యొద్దకు రాగలుగుతాడు. ఈరోజు ఇంతమంది ఒక దగ్గర కూర్చొని స్తుతిస్తున్నామంటే గమనించండి ప్రేమిళ్ళారా, ఇది దేవుడు తనం. ఏంటంట ఇల్లు ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఇంట్లో కూర్చోబెట్టాను. నువ్వు ఏడికి వెళ్తున్నావు అని చెప్తావుగా, మా అత్తగారింటికి పోతాను అంటావుగా. కొన్నిసార్లు అంటావు అమ్మ ఆడిపోతున్నామ్మా అంటే మా తల్లిగారింటికి పోతున్నావు. తల్లిగారింటికి అని జరిగి హుషారవుతుంది. అత్తగారు మా అత్తగారింటికి పోతున్నావు. ఇటుంటారు మనుషులు. తల్లిగారు ఆ స్వరంలో తల్లిగారింటికి పోతాను అంటే ఆడిపోతున్నామ్మా అంటే అత్తగారింటికి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మంచోళ్ళే అండి, ఒకేలాగా ఉంటారు ఇప్పుడు. హల్లెలూయా. మనం నవ్వుతున్నారంటే మన డౌట్ అవుతుంది. మరి నవ్వుతున్నాను డౌట్ అవుతుంది మళ్ళీ. ఎవరిల్లు ఇది? ఎవరిల్లు అండి ఇది? ఎవరిల్లు ఇది? నాదా? ఏబే గారిదా? ఎవరిదండి ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఇక్కడ కూర్చోబెట్టింది దేవుడే నిన్ను. దాంతోనే ఎవరు రాత్రు చూస్తా ఆశీర్వాద ప్రార్థన రాకముందే వచ్చేస్తారు. ఎందుకంతా పోయి ఇప్పుడు ఈరోజు పోయి ఏం చేయాలి చెప్పండి? ఇంటికి పోయి ఏం చేస్తారు? తిని వండుకుంది ఏం చేసి నిజమేనమ్మ ఊరికి పోవాలి, లేకుంటే దాన్ని ఏమంటారు ఏముండదు కదా. అది ఇక్కడ ఇంటికి బతుకులు జీవితాలు మంచిగా ఒక మాట ఒక్క మాట చాలు కదా మన బతుకు ఏమవడానికి. అరే దేవుడికి సంవత్సరాలు అవసరం లే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లైఫ్ టర్న్ అయిపోవడానికి. దాని కొరకే కానీ కనిపెట్టేది ఎక్కడ దేవుడు సన్నిధిలో. హల్లెలూయా. అది కోరావు కుమారులకు ఇచ్చాడు. ఆ ద్వారపాలు కూర్చోండి, మీరు వచ్చే వారందరికి ఏం చేయండి
కోరావు కుమారులకు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ నాన్నగారు చేసిన తప్పిదానికి లోపలికి వచ్చే అవకాశం వాళ్ళకి లేక కోల్పోయి ఎక్కడ ఉంటారంటారు వాళ్ళు ద్వారం అంటే వచ్చే వాళ్ళందరికీ ఏం చేయాలి షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇప్పుడు అంతా షాపింగ్ మాల్లో పోగానే ఏ ఫ్లోర్కి వెళ్తారండి చిన్నపిల్లల బట్టలా లేకుంటే లేడీస్ బట్టలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి ముందుకు వెళ్తే లిఫ్ట్ ఉంది ఆడకొచ్చిన వస్తున్న వారందరూ ఏంటంటే స్వాగతం హల్లెలూయా గమనించండి అలా వారి జీవితంలో పిరమిడ్లారా దాని అర్థం ఏంటని ఆలోచన చేస్తే వాళ్ళు అనుకోలే మనసులో ముందు కూర్చున్నోళ్ళే వాళ్ళే పాటలు పాడేటోళ్ళే ఆరాధన చేసేటోళ్ళే ఇంకేంటంటే వాక్యం చెప్పగానే చదివేటోళ్ళే వాళ్ళే ప్రాముఖ్యత ఎక్కడుంది ఏడుంది మందిరంలో ఉంది వాళ్ళనే కొంచెం ఎక్కువగా అయ్యగారు ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంట దుష్టుడు డబ్బులు ఎక్కించు ఒకలా చూతుడు ఈయనోళ్ళు అసలు పట్టించుకోడు ఇలాంటి వాళ్ళు అనొద్దు మరిగా దరిద్రం హల్లెలూయా కానీ వాళ్ళు చెప్పాలా అదేనంతే ఇక్కడ నిలబడి పాట పాడేది కూడా అంతే ఇక్కడ ఆరాధన చేయడం అంతే అక్కడ వచ్చినటువంటి వారిని ఏంటంట లోపలికి రమ్మంటాం కూడా అంతే హల్లెలూయా సమానం పిరమిడ్లారా దేవుడి పరిచర్య అది పిరమిడ్లారా ఒకలాగా నువ్వు చూస్తావేమో అట్లా నేను చూస్తానేమో కానీ ప్రభు చూస్తే అందరూ సమానులే అలాంటి వారు ఒక గంట గడిపిన ఏమన్నారు చెప్పండి ఒకసారి 1000 గంటలతో సమానం అంట ఎన్ని గంటలంటే 1000 దినములతో సమానం అంట హల్లెలూయా దేవుడు మందిరానికి వచ్చినటువంటి మనం ప్రాముఖ్యంగా నువ్వు ఏందనేది ఇక్కడ చూపించుకోవద్దు నేను దేవుని ఇల్లు ఇక్కడ ఏం చేయాలి ఎందుకు మందిరం ఎందుకు సంఘం ఎందుకు మనందరం నియమించి చెప్పాలా దావీదు అంటాడు నీ తేజో మహిమను చూడటానికి నేను సంతోషిస్తున్నాను నీ సన్నిధిలో ఉన్న తేజో మహిమను నేను చూడటానికి నా హృదయము సంతోషిస్తున్నాను ఏంటంట ఏముందంటారు ఇక్కడ ఆయన మహిమ అది చూడటానికి నా హృదయం ఏంటంట సంతోషం మనం అందుకనే సంతోషిస్తాను కాబట్టి 12 గంటలకు వస్తాను ఎన్ని గంటలకి 1 గంటకు వస్తాడు ఆరాధించడానికి పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో కొత్త నిబంధనలు ప్రధానమైన ఆజ్ఞ అదే ఏంటిదంట సంపూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభుని ఏం చేయడం అంట ఇక్కడికి ఎందుకు వస్తాను కార్పెట్ల మీద చూస్తూ నవ్వుతో నాకు ఐ లవ్ యూ జీసస్ అని రాత్ర కార్పెట్ల మీద రూపనర పెన్ను పట్టుకొని బుక్లో వాక్యం రాయకుండా ఇక్కడ వాక్యం చెబుతా ఉంటే ఐ లవ్ యూ జీసస్ దేని మీద కార్పెట్ల మీద పుస్తకాల ముగ్గులేయడం వాట్సాప్ చాటింగ్ చేసుకోండి ఎక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఫోన్ తిరగడం ఇక్కడ కూర్చొని ఆదమర్చి అందరూ ప్రభుని స్తుతిస్తుంటే మనం ఇంకొక లోకంలో ఉండి ఇంకొక ధ్యాసలో ఉంటాం ప్రభు చూడట్లేదా నువ్వు ఎట్ట ప్రవర్తిస్తున్నావు ఆయన ఇంట్లో ఎవరిని ప్రభు దృష్టించాడైనా ఎవరైతే దీనుడై తన మాట విని గజ్జ వణుకుతుంటారో వారిని ప్రభు దృష్టించాడు వారిని ప్రభు దీవిస్తాడు ఆయన ఎట్టబడితే జీవించేవారు కాదు ఎట్టబడితే నడుచుకునేవారు కాదు మందిరంలో ఆరాధన చేయమన్నారా ఏం చేయాలి అందరూ అక్క పెట్టాలంతా ఏంటదే తిరగటం బయటికి పోవటం రావటం అమర్యాద ప్రభు సన్నిధిలో సేవకుడుగా మనవి చేస్తున్నాను ఇది దేవునిలో కడుపులో భయంతో కూర్చో ఇక్కడ కొందరు ఉంటారు వాక్యం పక్క బాగా చెప్తుంటే అమ్మ జాస అంతా కూడా పక్కన కట్టుకొచ్చిన వస్తున్నారు చీర ఎప్పుడు అడగాల ఎప్పుడు అడుగొచ్చండి మందిరంకి వచ్చి ఉబ్బబట్టదు అసలు ఉండలేకపోతా ఉంటుంది ఎప్పుడైపోయిందా అదేదో చీర బాగుంది అడగాలి మా ఆయన్ని
ఎమ్మటే కొనుక్కు. ఏడ కొన్నావు? ఎంత అయింది? ఏ షాపింగ్ మాలు? డిసెంబర్ వచ్చింది మా ఆయనకి ఇప్పుడు ఈసారి దుట్టంగా దూరం తీరాల్సిందే. ఎంత? ఏడ కూర్చొని స్త్రీలకి బలహీనత ఉంటుంది నాకు తెలుసు. నేను సైకాలజీ దాంట్లో కొంచెం స్పెషలిస్ట్. స్త్రీలలో ఏదైనా కావాలని చెప్తాను మీ అందరికి. ఈ బలహీనత ఉంటుంది. ఎవరైనా గనక నువ్వు వేసుకున్న చీర కనుక వేరే వాళ్ళకి వస్తే అర్థమే చచ్చిపోతా. వద్దు నాకు జీవితం. ఎందుకే అంటే ఎందుకు అంటే ఆ ఉద్దేశం ఏంది? ఆమె కట్టుకొచ్చిన చీర బలహీనత, స్త్రీల బలహీనత. ఇక్కడికి అందుకు వచ్చేది ఇక్కడికి వచ్చేది బాధలు కొని తెచ్చుకోవడానిక? ఎవరినో చూసి బాధలు వేసుకోవడానికి? ఎందుకు వస్తున్నాడికి? బాధలు మర్చిపోయి ప్రభుని హాయిగా స్తుతించడానికి దేవుని మందిరం మీద ఆయన ఇల్లు. ఈ అనుభవాలతో ఎవరైతే ఉంటారో బేతేలుకి ఇచ్చేయి, దావీదు అన్నాడు ఇచ్చేయి, వాళ్ళకి ఆ పోర్షన్ ఇచ్చేసి నీకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ అనుభవాలతో ఉన్నప్పుడు, ఈ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ స్థితిగతులు కలిగి ఉన్నప్పుడు, ఈ విధానాలు నీ జీవితాన్ని సంఘములో క్రమపరుచుకున్నప్పుడు ఎందుకు అద్భుతాలు జరగవు? దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు ఎందుకు నీ జీవితంలో ప్రభు చేయడు? ఎందుకు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు? ఎందుకు నీ జీవితంలో కొరతలు ఎందుకు ప్రభు తీర్చడు? ఈ అనుభవాలతో ముందు నడిపించవాలి. ఇది ఉండాలి మందిరంలో. ఎవరు ఇప్పుడు చెప్పండి? బేతేలు అంటే ఏంటి? తర్వాత ఇంకోటి దక్షిణ రామోత్ అంటే ఏంటి? ఉన్నత స్థితి. మూడు ఏంటండి? నో చెప్పాలి. నో అన్నప్పుడే ప్రేమికులారా కార్యాలు కొన్ని జరుగుతాయి. ఈ అనుభవాలతో మన జీవితాలు ముందు నడిపించును గాక. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. అందరం మోకరిద్దాం. సోదరుడా, నాతో మాట్లాడింది, నీతో మాట్లాడింది వాక్యం పక్కకు పెట్టు. సమయం ఎంతైందో పక్కకు పెడదాన్ని. ఇది ఒక్కరోజు కనీసం డిసెంబర్ నెలకు వచ్చేసాం. సంవత్సరం అంతా ఎన్నో అవిధేయమైన పనులు చేశాం, ఎన్నో వ్యతిరేకమైన పనులు చేశాం, ఎన్నో ఇష్టమైన బ్రతుకులు జీవించాం, ఎంతో దేవునికి విరోధంగా నడుచుకున్నాం. ఈ నెలంతా కూడా నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని 2025 ఒక మంచి నూతన విధానములో గత జీవితంలో చేసిన మరల పొరపాట్లు చేయకుండా ఈ నెలంతా కూడా నిన్ను నువ్వు ప్రభువుని క్షమించబడిగే నెల, కృతజ్ఞతగా ఉండే నెల. ప్రార్థన చేసుకుంటావా? సంపదలుగానే నా దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు నా దేవుడు, తన ధన నిధిలో నుంచి ప్రభునికి ఇస్తాడు. సంఘం ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరూ సమానులే ప్రభుకి. ఇక్కడ నీ వస్త్రాలు ప్రాముఖ్యం కాదు, నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి పరపతులు ఇక్కడ దేవుడు సంఘంలో మందిరములో ప్రాముఖ్యము కాదు. నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు అది ప్రాముఖ్యత. ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నావు అది ప్రాముఖ్యత. చేతులెత్తరా. గత జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయి. నేను చాలాసార్లు అన్నాను, చాలాసార్లు ప్రభు వేస్తున్నాల్సింది. నా జీవితంలో నో అన్న రోజులు ఎన్నో ఉన్నాయి ప్రభు, క్షమించిన. సోదరా, ఇప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ సహోదరుని ప్రేమిస్తున్నాడు. ఎక్కడైనా మించిపోయింది ఏం లేదురా. ప్రభు కృపకు పాత్రుడుగా ఉండు, కృప దూరం చేసుకోమా. చాలా కార్యాలు ఆగిపోయాయి. ప్రభు దర్శిస్తాడు నిన్ను, ప్రభు నిన్ను నిలబెడతాడు. ఇక్కడైనా దేవుడు నిన్ను తన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు పట్ల ప్రభు జరిగిస్తాడు. చేతులెత్తరా. నీతో ప్రభు మాట్లాడితే చేతులెత్తి ప్రభు నీ అంగీకరణ ఒప్పుకో, నీ అంగీకారం ఒప్పుకో. ప్రభు నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన. చాలాసార్లు ఆదివారాలు ఎగ్గొట్టానయ్యా, చాలాసార్లు ఎన్నో ప్రార్థనలకు రావాల్సి నేను ఎగ్గొట్టానయ్యా. దేవుడు బిగబడితే సంగమా, ప్రతి
జీవి కోరిక ఆయన చేతిలో ఉందంట. ఆయన బిగపడితే ఏ ఆశీర్వాదం చూడలేం. సంగమా చేతులెత్తారా, క్షమించయ్యా. సోదరా, నీకు ఇచ్చింది మాంస హృదయం, అందరికి ఇచ్చింది మెత్తని హృదయమే. ప్రతి ఒక్కరి గుండె ప్రేమిట్లాడ పట్టుకొని చూడు, మెత్తగా ఉంటది. ఎందుకు ఇది కఠినమేం తెలుసా? ఎందుకు కఠినమేం తెలుసా? వాక్యానికి స్పందించబోబట్టి, వాక్యానికి స్పందించకపోబట్టి. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, నీకు ఏమాత్రము కూడా భయం లేకుండా ఈరోజు ఉంటున్నావు. నేను ఉంటున్నానంటే ఆ హృదయం కఠినమైపోయింది. ఈరోజు చేతులెత్తరా. వాక్యం మాతో మాట్లాడిందయ్యా. ఈ డిసెంబర్ నెలంతా మా జీవితాల్లో ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి చాలా, విడిచిపెట్టాల్సినవి చాలా, మాలో తొలగించుకోవాల్సినవి చాలా, మాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరు నిలబడగలుగుతారయ్యా నీ ఉగ్రతకి? నువ్వు కోపిస్తే ఎవరు నిలబడగలుగుతారయ్యా? అసలు ఎవరు ఉండగలుగుతారయ్యా? అయినా దీర్ఘశాంతను చూపిస్తున్నావు, అయినా దీర్ఘశాంతను చూపిస్తున్నావు. ఇంకా రెండు చేతులు చాచి పిలుస్తూనే ఉన్నావు. నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని బట్టి స్పందించు. నీ జీవితంలో రేపటి నుంచే కార్యాలు జరుగుతాయి. ఖచ్చితంగా రేపటి నుంచి అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. రేపటి నుంచి దేవుడు ప్రారంభించబడతాయి. ఎదురు చూస్తున్నా జరుగుతాయి. నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. నీ స్థితిగతుల మార్పు వస్తుంది. నీ వ్యాపారంలో ఆశీర్వాదాలు చూస్తావు. నీ ఉద్యోగముల వ్యాపారాలు, పిల్లల చదువులో దేవుని దీవెనలు చూస్తావు. తప్పైపోయిందయ్యా. నీ ఇళ్ళని తెలవక ఇష్టానుసారంగా జీవించాను. నీ ఇళ్ళని తెలవక నేను అమర్యాద నడుచుకున్నానయ్యా. ఆ గర్భంగా చులకనంగా చూశానయ్యా. ఏంటి పోయేదిలే, ఎందుకు పోయేదిలే, పోయి ఏం చేద్దాం అక్కడ, మన పనులకు మనం పోదాంలే, మన కార్యక్రమాలు మనం పోదాంలే, ఏం కాదులే, వెళ్ళిపోదాంలే. ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టి వెళ్ళిన రోజులు ఈ సంవత్సరములు ఎన్నో ఉన్నా. అడుగుతావా ప్రభుని క్షమించమని? దుఃఖపడుతూ ఏడుస్తూ, అయ్యా 24 వరకు కాపాడావు, ఎప్పటి నుంచి అయినా ప్రభున ప్రార్థన చేతులెత్తిన వారందరయ్యా, ప్రభు ప్రతిదినం ఒక అవకాశం ఇస్తుంది. నా ప్రభు నా జీవితాన్ని సరి చేసుకోవడానికేనయ్యా. ఏదో మాకున్న ఆస్తిపాసులు ఏవి ఒక సమయానికి వస్తే మమ్మల్ని ఏవి కాపాడవయ్యా, నువ్వే కాపాడతావు నాయన. మా జీవితాల ఆయుష్ పొడిగించేవాడు నువ్వే. మా కుటుంబ స్థితిగతులన్నీ నీ చేతుల్లో ఉంటాయి. హృదయాన్ని ఇచ్చిన వారు, ఆ హృదయం అనేటువంటి ఆలయం దేవుడిది కనుక ప్రభు నిన్ను నియంత్రిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ జీవితంలో నిన్ను నడిపించవలసిన విధానం నడిపిస్తాడు. నిన్ను ఆయన అధికారానికి అప్పగించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. నువ్వు దేవుని ఆలయం. ప్రార్థన చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు కృప ఆవరించునుగాక, నా దేవుని కనికరం ఆవరించునుగాక, నా దేవుని క్షమాపణ బిడ్డలు పొందుకుందురుగాక. వారి జీవితాల్లో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు, గొప్ప నూతన మార్పు కలుగునుగాక, నూతన విధానం వారి జీవితంలో కొనసాగునుగాక, శ్రేష్టమైన కార్యాల పట్ల జరుగునుగాక. 2025 it should be a blessed, beautiful year for all of us. అందరికి ప్రాస్పరస్ ఇయర్ గా ఉండాలి. మా జీవితంలో ఎప్పుడు చూడని ఒక రిమార్కబుల్ ఇయర్ గా ఉండాలి. ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన సంవత్సరముగా మా జీవితాల్లో నువ్వు మా కొరకు సిద్ధపరిచిన తెరిచిన ద్వారాలు ప్రతి ఒక్కరు పొందుకొనగలిగే అనుభూతుల చేత నింపబడినట్లుగా క్షమించు. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.